అందరికీ జై భీమ్. వెల్కమ్ టు దండోరా మీడియా. నేను మీ జయన్న మాదిగా. దేశంలో రిజర్వేషన్ ఎత్తేయాలి, సమాన అవకాశాలు రావాలి. మెరిట్ విద్యార్థులకు, మెరిట్ స్టూడెంట్స్ కి అవకాశాలు రావడం లేదు, వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కాబట్టి రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పేసి రిజర్వేషన్ హటావో ఆందోళన్ అనేటువంటి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ని క్రియేట్ చేసి, ఆ క్రియేట్ చేసిన పేజ్ ద్వారా వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి, ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, కారణాలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు కొన్ని వీడియోలు చేస్తూ ఆ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం మనం గమనిస్తున్నాం. ఈ ఇన్స్టాగ్రామ్ కి దాదాపుగా ఈ 3-4 రోజుల్లో 50 లక్షల మంది ఫాలోయర్లు కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే సిజేపీ ప్రొటెస్ట్ సక్సెస్ అయింది కదా, కాబట్టి రిజర్వేషన్లను కూడా బంద్ చేయాలి, రిజర్వేషన్లు ఎత్తేయాలి అని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. సరే, రిజర్వేషన్ మరి ఏ విధంగా అమలు అవుతుంది ఈ దేశంలో అనేది ఒకసారి మనం గమనిస్తే, దేశంలో ఉన్నటువంటి జనాభాలో 22% ఎస్సీలు ఉన్నారు. వాళ్ళకు వచ్చే రిజర్వేషన్ శాతం 15. దేశంలో ఎస్టీలు 11% మంది ఉన్నారు. వాళ్ళకు వచ్చేటువంటి రిజర్వేషన్ శాతం 7.5. దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి ఓబీసీలు 50% పైగా ఉన్నారు. వాళ్లకు వస్తున్నటువంటి రిజర్వేషన్ శాతం 27%. ఈడబ్ల్యూఎస్ కోట ద్వారా అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో, ఆర్థికంగా వెనుకబడినటువంటి ఓసీలు ఎవరైతే ఉన్నారో, అంటే అందులో బ్రాహ్మణులు అయి ఉండొచ్చు, రెడ్లు అయి ఉండొచ్చు, కమ్మలు అయి ఉండొచ్చు, వైశ్యులు అయి ఉండొచ్చు, కాపులు అయి ఉండొచ్చు, ఇక ముస్లింలో ఉన్నటువంటి కొందరు షేక్లు, సయ్యద్లు ఇలాంటి వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోట ద్వారా ఒక 10% రిజర్వేషన్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ కోట ద్వారా అనేక మంది, కొన్ని వందల వేల మంది ఈడబ్ల్యూఎస్ కోట ద్వారా ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ రిజర్వేషన్ హటావో అనేటువంటి ఒక కొత్త నినాదం దేశంలో బయటకు వచ్చింది అంటే, సిజేపీ ప్రొటెస్ట్ ద్వారా, అక్కడ ఆ ప్రొటెస్ట్ సక్సెస్ కావడం ద్వారా రిజర్వేషన్లు దేశంలో తీసేయాలి అని చెప్పేసి అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి సూటిగా స్పష్టంగా కొన్ని విషయాలు అలా ముందుంచుతుంది దండోరా మీడియా. 1950లో దేశంలో పార్లమెంటు స్థానాలు 439 ఉంటే అందులో ఎస్సీలకు కేటాయించినటువంటి స్థానాలు 98. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజు పార్లమెంటు స్థానాలు 543 ఉంటే అందులో కేవలం 131 స్థానాలు మాత్రమే ఎస్సీలకు కేటాయించినారు. మరి 76 సంవత్సరాలలో ఎస్సీలు డెవలప్ కావాలి కదా, ఎస్సీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలి కదా, వివక్షత పోవాలి కదా, అంటరానితనం పోవాలి కదా. పోయిందా? ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ ఏ స్థాయిలో ఉన్నా వివక్షత అనేటువంటిది మారడం లేదు. వాళ్ళను చూసేటువంటి చిన్న చూపు చూసేటువంటి విధానము, ఆలోచన మారడం లేదు. అంటరానితనాన్ని ఆధారంగా చేసుకొని, అవమానాన్ని ఆధారంగా చేసుకొని, వివక్షతను ఆధారంగా చేసుకొని, వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని ఈ దేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ పద్ధతి మనం గమనిస్తే 60% అందరూ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ జనాభా 4% ఉంటే పార్లమెంటులో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం దాదాపుగా 9.5% ఉంది. అగ్రవర్ణాల జనాభా మించి వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపార పరంగా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ రిజర్వేషన్ హటావో అంటే ఇంకొక ప్రమాదం కూడా ఉంది. ఏంటంటే, రిజర్వేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోండి, కేంద్ర ప్రభుత్వాలు అనుకోండి, పార్టీలు, రాష్ట్ర పార్టీలు అనుకోండి, జాతీయ పార్టీలు అనుకోండి, స్థానిక పార్టీలు అనుకోండి, వాళ్లకు బలమైన ఓట్ బ్యాంకు ఈ రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళే. అంటే ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, మైనార్టీలు, ఓబీసీలు. వీళ్ళకు కాన రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పినారంటే ఆటోమేటిక్ గా మీ రాజ్యాధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్థానాలు బర్తరఫ్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. మరి కుల వివక్షతను నిర్మించి ఆ తర్వాత రిజర్వేషన్ హటావో అంటే బాగుంటుంది. కుల వ్యవస్థ ఉన్నంత వరకు రిజర్వేషన్ అలాగే ఉంటుంది. కులాలకు అతీతంగా పెళ్లిళ్ళు జరిగిన రోజు, కులాలకు అతీతంగా కులాన్ని ప్రాధాన్యత ఇవ్వకుండా అవకాశాలను అందిపుచ్చుకున్న రోజు, ఆ రోజు రిజర్వేషన్ హటావో అంటే బాగుంటుంది. కానీ ఈ రోజు రిజర్వేషన్ హటావో అంటే మరి సరే, రిజర్వేషన్ హటావో అందాం. మరి దేశంలో ఉన్న సంపద అందరికీ పంచాలి, దేశంలో ఉన్న ఆర్థిక వనరులు అందరికీ పంచాలి, వ్యాపార అవకాశాలు అందరికీ సమానంగా ఇవ్వాలి, రాజకీయ అవకాశాలు అందరికీ కూడా సమానంగా ఇవ్వాలి. ఇన్నేళ్లలో రాజ్యసభలో రిజర్వేషనే లేదు. దీని గురించి ఎవరు ఎక్కడ ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భం లేనే లేదు. కాబట్టి ఈ దేశంలో రిజర్వేషన్ అనేటువంటిది ఎవరో దయదలితో లేదా ఎవరో పుణ్యానికి ఇచ్చినటువంటిది కాదు.
దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక, సామాజిక, సాంఘిక స్థితిగతులను అధ్యయనం చేసి వాటిని ఆధారంగా చేసుకొని వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచడం కోసం వాళ్ళు కూడా సొసైటీలో ఒక సమాన అవకాశాలు, సమానత్వాన్ని సాధించడం కోసం ఆయన ప్రసాదించినటువంటి రిజర్వేషన్లు. కానీ ఎవరో పుణ్యానికో లేదా ఎవరో భిక్షేస్తే తీసుకున్నటువంటిది కాదు రిజర్వేషన్. ఇది భారత రాజ్యాంగము దళితులకు, బీసీలకు, ఎస్టీలకు, ఎస్సీలకు ఇచ్చినటువంటి ఒక మందు లాంటిది. ఈ సొసైటీకి పడినటువంటి అంటరానితనం, అదేవిధంగా వివక్షత అనేటువంటి జబ్బులకి ఒక టానిక్ లాగా, ఒక మందులాగా పనిచేస్తుంది ఈ రిజర్వేషన్ అనేటువంటి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి యువత, దేశంలో ఉన్నటువంటి యువకులు, అదేవిధంగా రిజర్వేషన్ ఫలితాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మేల్కోవాలని చెప్పేసి దండోరా మీడియా మీకు తెలియజేస్తుంది. ఎందుకంటే ఈ సంఘటనలు, ఈ ఉద్యమాలు ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో రిజర్వేషన్ కూడా పెద్ద ప్రమాదంలో చిక్కుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా అవకాశాలు అందరికీ ఇచ్చి ఆ తర్వాత రిజర్వేషన్ ని తీసేయాలని చెప్పేసి అంటే బాగుంటుంది. కానీ మేము డబ్బున్న వాళ్ళుగానే ఉంటాం, మేము బంగ్లాలు, కార్లలో తిరుగుతాం, మీరు పూరి గుడిసెల్లోనే ఉండండి, మీకు రిజర్వేషన్ తీసేస్తామంటే ఒప్పుకోవడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. కాబట్టి రాబోయే కాలంలో మరి ఈ ఉద్యమం ఏ స్థాయికి వెళ్తుంది, ఈ ఉద్యమం ఎవరెవరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా ఉండాలి రిజర్వేషన్ ఫలితాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. ఇది కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీల సమస్య మాత్రమే కాదు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారో వారందరి యొక్క సమస్య ఇది. ఈడబ్ల్యూఎస్ అంటే కేవలం వెనకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాలు, బీసీలు, బ్రాహ్మణులు, వైశ్యులు, రెడ్లు, కమ్మ, కాపు, బలిజ, తెలగ, ఒంటరి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మేల్కోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది అని హెచ్చరిస్తుంది మీ దండోరా మీడియా. థ్యాంక్ యూ. ఇంతవరకు మనం మాట్లాడినటువంటి ఈ విషయాల పట్ల మీరు ఏమనుకుంటున్నారు? దేశంలో రిజర్వేషన్ ఉండాలా వద్దా? రిజర్వేషన్ హటావో అంటారా, రిజర్వేషన్ బచావో అంటారా? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.